స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్ గారు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, మా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ల్యాండ్ నాగరి గారు, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు మళ్ళీ వరి కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. మన జిల్లాలో సుమారు 2018 కొనుగోలు కేంద్రాలు, అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు. వాళ్ళకు సగం సంవత్సరం సుమారు 107 వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా మనం వరి కొనుగోలు చేస్తున్నాము. దీంట్లో అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్నాలు. ఈ ఆలోచన పేదవానికి సన్న బియ్యం ఇవ్వాలి, అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మద్దతు పలకాలి. 500 రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది. రాబోయే కాలం కూడా ప్రతి కుటుంబము, ప్రతి పేదవారికి సన్న బియ్యం అందియాలని చెప్పి ఒక తపన. మీ అందరూ తెలిసిందే, ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది. దాని సత్ఫలితమే మనకు సింగూరు కాలువ కూడా మన చెరువులు నింపుకోవడం, మన పంటలు పండించుకోవడం, ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ పుల్కరే కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటున్నాము. కనుక ఈ సన్నాలను ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరికీ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.